పాపం గురించి మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అందరికీ అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. ఈరోజు ఏ వస్తువైనా సరే మనం పైకేసినట్లయితే అది కిందకి రావాల్సిందే. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా గురుత్వాకర్షణ శక్తికి బంధించబడింది. ఈరోజు పాపం అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపం చేత బంధించబడ్డాడు. అందుకని బైబిల్ ఏమంటుందంటే దేవుడు నరుని హృదయాన్ని చూసినప్పుడు నరుల హృదయాలోచనలు కేవలం ఎల్లవెల్లా చెడ్డవిగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. అదేవిధంగా నరుని హృదయాలోచనలు బాల్యం నుంచే చెడ్డవని చెప్తుంది. ఈ పాపం గురించి మీరందరూ లోతుగా అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు. అదేంటంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చెడు చేయొద్దు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నా. ఇది నేను చేయట్లేదు, కానీ నా అందు నివసిస్తున్న పాపం ఇది చేస్తుంది. పౌలు పాపం చేస్తున్నాడని కాదు, పౌలు ఈ లోకాన్ని ఎలా సాతాను నడిపిస్తుందో అన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి హృదయాల్లో ఎన్నోసార్లు మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాం, దేవుణ్ణి మెప్పించే ఆత్మీయ జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం. కానీ ఆ జీవితం మనం జీవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయాలు పాపం చేత బంధించబడ్డున్నాయి. ఇది నేను తప్పు చేయాలనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను, చేయొద్దు అనుకుంటున్నాను కాబట్టి చేయట్లేదు, అలా కాదండి. ప్రతి ఒక్క వ్యక్తి హృదయము పాపం చేత బంధించబడింది. వేరే మార్గం లేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఆలోచన ద్వారానో తన క్రియల ద్వారానో పాపం చేసేవాడే. మొట్టమొదటిగా మనుషులందరూ కూడా మన హృదయాల్లో పాపం చేత ఎలా నడిపించబడుతున్నామో అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనల్ని ఎవరు నడిపిస్తున్నారనే విషయాలు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు చాలాసార్లు చెడు చేయొద్దు అనుకుంటారు, కానీ మీ హృదయం చెడు వైపు లాగబడుతుంది. మీ హృదయంలో చెడు చేయాలని కోరిక లేదు కదా, కానీ ఎందుకు చెడు వైపు మీరు నడిపించబడుతున్నారు? కొన్నిసార్లు మీకు మంచి చేయాలని ఉంది, కానీ మంచి వైపు మీరు వెళ్ళలేకపోతున్నారు. అరే, మీ దగ్గర కోరిక ఉంది కదా, ఎందుకు ఆ కోరికను వెంబడించలేకపోతున్నారు? ఈరోజు మనిషి దగ్గర ఉన్న కోరిక శక్తి లేదు. నేను మంచి చేయాలన్నా మంచి చేయొద్దన్నా. ఈరోజు చూడడానికి చాలామంది మంచిగా జీవిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి హృదయం దేని ద్వారా నడిపించబడుతుందంటే పాపం అనే బంధకాల ద్వారా నడిపించబడతాం. ఈరోజు మన హృదయాలన్నీ కూడా ఎవరికి నివాసంగా ఉందంటే సాతానుకు నివాసంగా ఉంది. అందుకని మనకి వేరే దారి లేదు, మనం పాపం చేస్తూ ఉన్నాం. పాపం నుంచి నేను బయటికి రావాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా నా హృదయంలో ఉన్న పాప బంధకాల నుంచి విడుదల నేను పొందుకోవాలి. ఈరోజు నా హృదయంలో నేను పాపం నుంచి నేను విడుదల పొందుకోకుండా ఎంత మంచి జీవితాన్ని జీవిద్దాం అనుకున్నా సరే ప్రతిసారి పాపం చేత బంధించబడతాను. చివరికి పాపాన్ని చేసే వ్యక్తులుగానే మనం మిగిలిపోతాం. మీరందరూ ఆలోచించండి. ఈరోజు చాలామంది వాళ్ళ హృదయాల్లో పాపం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటలేదా, మంచి తీర్మానాలు తీసుకుంటలేదా, కానీ ఎందుకు పాపం చేత బంధించబడుతున్నారు? ఎందుకు చివరికి పాపం మాత్రమే చేస్తూ ఉన్నారు? కారణం మనిషి ఆలోచనలకి మనిషి ప్రవర్తనకి శక్తి లేదు తనని పాపం నుంచి బయటికి తీసుకురావడానికి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం పాపం ముందు నిలబడి ఆలోచించినట్లయితే మనం పాపానికి బానిసలుగానే ఉన్నాం.